తమ్ముడు ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పవన్ అన్న. పవన్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ సున్నం సర్కిల్? మేము ఇక్కడ 18 years నుంచి ఉంటున్నాం అన్న. ఓకే, ఏంది మరి నువ్వు కూడా చదువుకున్న వయసులో నీకెందుకు ఈ పోరాటాలు? చదువుకున్న వయసులో అంటే ఇప్పుడు స్కూల్ ఉంది అయినా కూడా ఇక్కడ రావాల్సి చిన్నదంటే మా ఇల్లు కోసం నేను పోరాడాలి. ఇంకా ఉంది పోగొడతారంట, దాన్ని కూడా కూలగొట్టేస్తారంట. చిన్న గుడి చేసుకొని కూర్చున్నాము, దాన్ని కూడా కూలగొట్టేస్తారంట. 18 years నుంచి ఉంటున్నాం అన్న. ఓకే ఓకే, 18 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఓకే, మరి మరి హైదరాబాద్ ఇక్కడ కూల్చిబద్దలు చేస్తుంది అట్లా, మరి ఏంటి పరిస్థితి? మరి మీ ఇల్లు అందులో బఫర్ జోన్ లో ఉందా? బఫర్ జోన్ లో మాది ఉందని అన్న. మళ్ళీ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఏవి 1 inch 2 inch గ్యాప్స్ ఉన్నాయి చెరువుకి, వాటిని ఏమంటలేరు. మళ్ళీ మా బిల్డింగ్ మా ఈ గుడిసెలు పక్కకి ఇంకా జర దూరం ఉన్నాయి, వాటిని కూలగొడుతురు. కానీ మేము పేద ప్రజలం, వాటిని కూలగొడుతురు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు లంచం ఇస్తారు, అందుకనే వాళ్ళని కూలగొడతలేరు. దానికి మేము పేద ప్రజలం, మేము మా దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మేము ఇవ్వలేము. వాళ్ళు మమ్మల్ని అందుకనే తొక్కేస్తున్నారు. మా గుడిసెలని కూలగొడతామంటారు. 20 days నుంచి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు అన్న. మేము ఇక్కడ 18 years నుంచి ఉంటున్నాం అన్న. ఇంకా నోటీస్ స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది కోర్టు నుంచి, నోటీస్ కూడా వచ్చింది. అయినా కూడా ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయినా కూడా వాళ్ళు కూలగొడుతున్నాం. ఇది నోటీసు మీకు మా ఇల్లు ఒక 200 ఉంటుంది అన్న. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు మీ ఇంటికి? ఇప్పటికి ఒక చాలా వచ్చారు అసలు మీకు ఒక్క నోటీస్ కూడా రాలేదన్న. మా ఇది రిజిస్ట్రేషన్ మా మమ్మీ పేరు మీద ఉంది. ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ పేపర్, నోటీస్ పేపర్ ఇవి. దీనిపైన ఒక్క నోటీస్ కూడా రాలేదు. రంగనాథ్ సార్ ఇచ్చిన ఒక్క నోటీస్ కూడా రాలేదు మా మమ్మీ పేరు మీద. మా మమ్మీ పేరు మీద ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ పేరు మీద ఒక్క నోటీస్ కూడా రాలేదు మా మమ్మీకి. సో మరి ఏంటి మరి ఇప్పుడు మీ ఇల్లు చెప్పారా మీకు? అది మార్క్ చేశారా? తీసేస్తామంటారు. మొన్ననే 3 ఆఫీసర్స్ వచ్చి మీరు ఇక్కడికి వెళ్ళిపోయారు బాబాయ్, లేకపోతే కూలగొట్టేస్తాం చూడండి అని అన్నారు. సాటర్డే రోజు వచ్చారు. వచ్చి మేము స్కూల్కి వెళ్ళాం. అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఉండే, వాళ్ళకి వచ్చి చెప్పారంట మేము కూలగొట్టేస్తాం, మీరు ఏడికి వెళ్ళిపోవాలి. నోటీస్ చూపిస్తానేమో, స్టే చూపిస్తానేమో, ఈ స్టే మీకు 4 గీక్కొని పనికిరాదు బాబాయ్, ఎందుకంటే ఇది మా ప్రభుత్వం అని చెప్పి ఊరికైనా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. 20 days నుంచి ఒక 2 ఆంటీలను కొడితే ఒక ఆంటీకి మొత్తం దెబ్బలు లాగినాయి, గీసుకపోయింది ఇక్కడ ఆంటీకి. డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి లాఠీలు ఉంటాయా, లాఠీలతో కొడుతున్నారు మమ్మల్ని. మేము అడిగినాం అనుకో, మేము అడిగితే ఇది మా ప్రభుత్వం రాబాయ్ నీకెందుకు అని మా చిన్నపిల్లల్ని కూడా బెదిరిస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. సో మరి ఇప్పుడు మరి నిజంగానే ఇప్పుడు అంటే స్టే ఇచ్చినాక కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఇల్లీగల్, చాలా ఇల్లీగల్. రేవంత్ రెడ్డి సార్ చేసే ఇల్లీగల్. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక ఇల్లీగల్ ప్రభుత్వం. ఇంతకు ముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అసలు మమ్మల్ని టచ్ కూడా చేయకుండా మమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుంటుండే. ఏం చేస్తలేరు కేటీఆర్ వాళ్ళు మమ్మల్ని. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మమ్మల్ని ఏమన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని కూలగొట్టడానికి, పేద ప్రజల్ని తొక్కేయడానికి ఉంది. రాజకీయాలు మాట్లాడుతున్నావు కదా, మరి అంటే ఇప్పుడు ఈ బాధంతా మీ ఇల్లు పోతుందనే బాధ? అదే అన్న, మా ఇల్లు పోతుంది, మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది దాని గురించే నా వేదన. ఏం చేస్తారు మీ నాన్న? మా నాన్న వాటర్ సప్లై చేస్తారు. మా మమ్మీ టైలర్ చేస్తారు. ఓకే, సో నువ్వు స్కూల్ వెళ్ళకుండా మా ఇల్లు కోసం మేము పోరాడుతున్నామన్నా. మా చెల్లి కూడా, చిన్న చెల్లి, ఆమె కూడా స్కూల్, ఆమెకి కూడా UKG, ఆమె కూడా వెళ్ళకుండా ఇంటి కోసం పోరాడుతుంది. ఇక్కడనే ఉంటున్నాను. ఇక్కడనే పుట్టినాను నన్ను. సో మరి రంగనాథ్ గారిని ఇప్పుడు కలిసారు మీరు, మీ వాళ్ళందరూ వెళ్ళి? కలవలేం, మా డాడీ వాళ్ళు కలిసిరు మొన్న. అప్పుడు జూన్ స్టార్టింగ్ లో మాత్రం కలుస్తారని పెద్ద పెద్దలతో కలుస్తారు. వాళ్ళకి ఓసీ కనబడదు, ఈ మెరేట్ అవుట్ జాన్ బ్యాండ్ కింద అది కనబడదు, ఏది కనబడదు. కొట్టి సున్నం చేయగలుగుతుంది. ఆ సున్నం చేరు పాల్పై అల్లాపూర్ విలేజ్ లో ఉంది. మా సెల్లింగాపల్లి కలిపి ఇది మాత్రం ఇది పెద్ద గేమ్ అండి వీళ్ళది. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంతా ల్యాండ్ గ్యాబర్ గవర్నమెంట్, ఇది ల్యాండ్ గ్యాబర్ గవర్నమెంట్. ఇది
మరి మీ చెరువులో ఉందా మీ ఇల్లు మామూలుగా పక్కన ఉందా? మా ఊళ్ళో పక్కన ఉందన్న. ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాత్రం నియర్ టు చెరువు ఇంకా 1 inch 2 inch గ్యాప్స్ ఉన్నాయి. వాటిని ఏమంటలేరు, ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తారు. మేము లంచాలు ఇవ్వలేము, ఎందుకంటే మా డబ్బులు ఉండవు, పేద ప్రజలం కాబట్టి డబ్బులు ఉండవు. అందుకనే మమ్మల్ని మా ఇల్లు కూల కొడుతురు అని చెప్తున్నారు. వాళ్ళు లంచాలు ఇచ్చి కాపాడుకుంటారు. మాకు డబ్బులు ఉండవు, మేము కొంచెం లో కాబట్టి అందుకనే మేము ఇవ్వలేకపోతాం. వాళ్ళు అందుకనే మమ్మల్ని మా ఇల్లు కూల ఇంకేమన్నా రోడ్డు మీద పడడమే. మా ఇల్లు ఉన్నది ఒకటే ఇల్లు. కాపాడుకోవడానికి ఏం చేస్తావు? కాపాడుకోవడానికి నేను ఇట్లా ధర్నా చేయాలి. రేవంత్ రెడ్డి సార్ ఒకటే అడుగుతా, వి వాంట్ జస్టిస్. మా ఇల్లుని మాకు ఇవ్వండి. 9th క్లాస్ బాగా చదువుకో. బట్ ఇల్లు కోసం కష్టపడడం తప్పులేదు, కానీ బట్ ఈ పోరాటాలు అన్ని కరెక్ట్ కాదు. కానీ బట్ ఓకే చెయ్యి, మీ ఇల్లు కోసం మీ హక్కు కోసం మీరు కష్టపడాలి, మీకు కాదంటలేదు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. స్టే ఇచ్చినా కూడా ఇంకా జరుగుతుంది కాబట్టి కోర్టు ద్వారా వెళ్ళాలి మనం. ఓకేనా? రైట్. చిన్నపిల్లలు అంటే కాదు, చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఇక్కడ ఏంటంటే, ఇది FTL పరిధిలో ఉన్న బ్రహ్మపురం పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఇది కాదు, ఇది చెరువు ఉన్న విస్తీర్ణం వేరు. వీళ్ళు దాన్ని ఇంకా వెడల్పు చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా కూల్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అసలు ఈ చెరువు అంతా విస్తీర్ణం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాదు, డైలీ కూలీ చేసుకునేటువంటి డైలీ లేబర్స్ కూడా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో పోలీసులకి ఇక్కడ వీళ్ళు ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ లేనప్పటికీ కూడా వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. బట్ ఎందుకంటే వాళ్ళు ఇల్లు కోల్పోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సో ఇక్కడ సుమన్ చెరువు దగ్గర ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళకి చాలా మందికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం కూడా జరిగిందంటూ హైడ్రా చెప్తుంటే, మాకు ఎవరికి కూడా నోటీసులు రాలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా ప్రభుత్వం సత్వరమే దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. మినిట్ టు మినిట్ AITV ద్వారా మీకు లైవ్లు అందిస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా.